మస్తానరావు గారు, కరీంనగర్, వైజాగ్ రెండు చోట్ల నుంచి మనం విన్నాం. ప్రజలు కొంతవరకు దీన్ని అర్థం చేసుకుంటున్నారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజకీయంగా ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కానీ, నరేంద్ర మోడీ విధానాల మీద కానీ, మీరు ఇందాక చెప్పారు రాహుల్ గాంధీ విషయంలో ఇంత ఆలస్యంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బయట పెట్టారనేటటువంటి ఇది కనిపిస్తోంది రాహుల్ గాంధీ మాటలు అని. ఇప్పుడు దీని మీద రాజకీయ ప్రభావం ఏమన్నా పడేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా? అంటే ప్రజలు జ్ఞాపక శక్తి అంటే మనం డిమానిటైజేషన్ విషయంలో చూసామండి. మన 2,000 రూపాయలు మన వైట్ మనీ మనం తీసుకుంటానికి ఎన్ని అగచాట్లు పడ్డామో చూసాం. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ అదేమి చూపించలేదు. ఆ బాధలు ఏవి ప్రజలు అంతగా చూపించలేదు. లేదా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేది కాదు కదా భారతీయ జనతా పార్టీ. సో నేననేది ఏంటంటే ప్రజలు బాధపడుతున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు మన వైజాగ్ లో అనురాధ గారు చెప్పినా, లేకపోతే కరీంనగర్ లో మీ కరెస్పాండెంట్ చెప్పినా అది డీజిల్ విషయానికి ఓకే, కానీ బంగారం విషయంలో మాత్రం మనం ఆ అనుబంధాన్ని విడదీయలేమండి. ఎందుకంటే పెళ్లిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఖచ్చితంగా ఒక బావమర్ది కాళ్ళు కడిగాడంటే అతనికి బంగారు ఉంగరం పెట్టాలి. సాంప్రదాయంగా వస్తుంది అది. దాన్ని ఎవరు చేయలేరు, చిన్నదో పెద్దదో పెట్టాల్సిందే. అలాగే మంగళసూత్రం అనేది కూడా గోల్డ్ వాడతారు. సో ఆ విధంగా ఒక శ్రీధనంగా చూస్తారు ఇది బంగారం పెడతాను. సో బంగారం విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానిలో మహిళలు జనమంతో నేను కూడా మాట్లాడటం కూడా జరిగింది. అంటే కొనద్దని చెప్పడానికి ఆయన వాళ్ళకి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది అంతర్జాతీయంగా యుద్ధం వస్తుందా, బంగారం ఏమవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరమైన విషయాలు. అంటే నేను అనేది ఒక స్టేజ్ దాటిన వాళ్ళే ఆలోచన చేస్తారు. యాక్చువల్ గా ఆయన సెంటిమెంట్ గా కూడా చెప్పిన పరిస్థితి ఏంటి, ఎవరైతే బంగారం కొనుగోలు తగ్గిస్తారో, ఎవరైతే డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గిస్తారో, లేదా ఫెర్టిలైజర్ వాడకం తగ్గిస్తారో, పరోక్షంగా అది దేశ అభివృద్ధిలోను దేశభక్తిని చాటంలో కూడా మీరు భాగస్వాములు అవుతారనే పిలుపు కూడా ఆయన ఇచ్చిన సందేశంలో ఉంది. అయితే అది ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా బాగా చర్చ జరగాలి. ఇది చర్చ జరిగి ఇప్పుడు మనకి కరోనా ముందు ఒక లాక్డౌన్ అనేది ఉంటుంది, మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది మనం ఎవరు ఊహించలా. కానీ అది సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. అది విస్తరింపకుండా చేయాలంటే, కరోనా లాంటి మహమ్మారిని విస్తరించకుండా చేయాలంటే మనం అందరం కూడా ఆ లాక్డౌన్ కి అలవాటు పడ్డ పరిస్థితి కూడా చూసాం. సో అదే విధంగా ఒక దేశం క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఇంకా విడమర్చి చెప్పగలగాలి. ఏదో ఒక స్టేట్మెంట్ కాకుండా అదొక చర్చ రూపంలో తీసుకెళ్ళాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గ్యాస్ ఆ రోజు మొన్న మార్చి 8 అప్పుడు యుద్ధం ప్రారంభమై 9 రోజులు అవుతుంది. 9 రోజులకే మనకు ఒక పెద్ద ఉపద్రవం లాగా గ్యాస్ కొరత వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. గ్యాస్ కొరత వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వాడుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2వ సిలిండర్ ఎప్పుడు వస్తుంది ఏంటి దుబారా చేయకుండా, లేకపోతే కరెంటు కుక్కర్లు వాడకం కానీ ఆటోమేటిక్ గా అది మౌనైపోయారు ప్రజలందరూ కూడా. సో నేననేది ఏంటంటే మీరు పెద్ద ఎత్తున చెప్పారు, ఒకటి కాదు. అది గ్యాస్ అంటే ఓకే. ఇందాక మేడం గారు చెప్పినట్టు లావణ్య గారు ఏంటంటే వంట నూనెలతో కూడిన ఆహార పదార్థాలు భుజించడమే ఈ రోజు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మన మంత్రి అనంతవరం రాజు గారు చెప్పినట్లు మనం కాయగూరలు కందమూలాలతో తినలేము. ఎందుకంటే ఖచ్చితంగా కర్రీ చేసుకుంటాడు వాడు. వంట నూనె అనేది వాడటం అనేది కంపల్సరీ. అది మన ఆహార పదార్థాల వినియోగంలో అంతర్భాగం అయిపోయింది. దాన్ని ఏ విధంగా తగ్గించుకుంటాం? ఒక నెలకి 4 కిలోలు వాడేవాళ్ళు 1 కిలో వాడగలగటం అనేది బాగుంటుంది అనేది ఆయన చెప్పింది. ఆ విధంగా పొదుపు చర్యలు అంటే విస్తృత స్థాయిలో ఇంకా ప్రజల్లో చర్చ జరగాలి బంగారం కొనుగోలు విషయంలో. కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోమన్నారండి. కానీ ఒక్కసారిగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళిపోతే సొంత వాహనాలు వదిలేసి అది రీచ్ చేయగలిగే సత్తా ప్రభుత్వానికి ఉందా అనేది కూడా చూడాలి మనం. అలాగే బంగారానికి ప్రత్యామ్నాయం ఏం సూచిస్తాం? ఫెర్టిలైజర్స్ అనేది రైతులు వాడటం గత కొన్ని దశాబ్దాలుగా ఫెర్టిలైజర్ వేయకపోతే దిగుబడి రాదు. ఆహార దిగుబడి అనేది, పంటల దిగుబడి రావనేది నిర్ణయం అయిపోయింది రైతులందరూ కూడా. మరి ఏ విధంగా మీరు వాళ్ళని అవేర్నెస్ చేస్తారు? ఏ విధంగా ఫెర్టిలైజర్ వాడకపోయినా కూడా ఇంత దిగుబడులు సాధించని చెప్తారు. సో ఇవన్నీ కూడా చూడాలి. ఇంకోటి డీజిల్ కి దానికి ప్రత్యామ్నాయంగా సోలార్ వాడమంటున్నారు, లేదంటే ఎలక్ట్రికల్ వాహనాలు వాడమంటున్నారు. వాటన్నింటినీ సంసిద్ధం చేసి ఉంచారా? 140 కోట్ల మంది దాదాపు ఎన్నో కోట్ల వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలు ప్రత్యామ్నాయంగా మీరు ఎలక్ట్రిఫికేషన్ వాహనాలు తీసుకురాగలుగుతారా? సో ఇవన్నీ కూడా చర్చ జరగాలి.
అంతేగాని ఒక స్టేట్మెంట్ హైదరాబాద్ వచ్చి ఒక బహిరంగ సభలో అంటే ఆయన జస్ట్ అది స్టార్ట్ చేశారు. సో దాన్ని విస్తృత స్థాయిలో ఎలా తీసుకువెళ్ళాలి, దాని రిఫ్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా చూసుండ్రు. నేను అనుకోవడం ఏంటంటే మస్తానరావు గారు, నేను అనుకోవడం ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది, మీరు యాక్టివ్గానే చాలా యాక్టివ్గా ఉన్నటువంటి టైంలో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇట్టగా చిన్న ఫీలర్ వదిలిపెట్టేవాడు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కొత్త ఇంప్లిమెంటేషన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు చిన్న ఫీలర్ వదిలిపెట్టేవాడు. దాని మీద విపరీతమైనటువంటి చర్చ స్టార్ట్ అయ్యేది. 2 నెలల తర్వాత దాని రిఫ్రికేషన్స్ ఎట్లా ఉన్నాయనేది గవర్నమెంట్ కూడా అర్థమయ్యేది. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు మామూలుగా. కరెక్ట్ అండి, కరెక్ట్. అట్లాగే మోడీ గారు కూడా చిన్న ఫీలర్ వదిలిపెట్టారు. అంతేకాకుండా ఆయన మంత్రివర్గం సహచరులు వాళ్ళందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంత దయనీయ పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. 2-3 మంత్స్లో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ వస్తుందేమో అనుకుంటున్నాను. శివప్రసాద్ గారు, పాలసీలు కొన్ని రూపొందించడం, వాటిని ఫెయిలర్లు వదలటం వేరు. ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చేసిందండి ఆల్రెడీ. అది ఎలక్షన్స్ వల్ల కొంత వాయిదా పడుతూ వచ్చింది, కానీ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ముంగిట మనం ఉన్నాం. దానిలో అటువంటి ఇది లేదు. ఆయన ఫెయిలర్ కూడా కాదు, అది ఆయన చెప్పేశారు. దాదాపు ఒక వారం 10 రోజుల్లో మనం కొన్ని ఇంప్లిమెంటేషన్స్, కఠినమైన నిర్ణయాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేమంటానంటే, బంగారం విషయంలో ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ఈ రోజు ఏం జరిగింది, 9,000 అది 18,000 వెండి, 9,000 ఏమో బంగారం పెరిగిన పరిస్థితి. సో బంగారం షేర్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. గోల్డ్ ఏదైతే రంగం ఉందో ఆ రంగానికి సంబంధించి ఆ ఎంప్లాయీస్ కానీ, ఆ యొక్క ఉత్పత్తిదారులు కానీ, లేకపోతే రిటైలర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి. సో వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తాం అనేది కూడా ప్రభుత్వం దగ్గర సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్తాను శివప్రసాద్ గారు, ఒక్క సెకండ్. ఇప్పుడు 2014లో ఇప్పుడు ఆర్థికవేత్తలు కానీ లేకపోతే నరేంద్ర మోడీ విధానాలను విమర్శించే వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీరు 2014లో ఎక్కినప్పుడు 58 రూపాయి విలువ ఉంటే, $58 ఉంటే, 58కి పడిపోయినప్పుడు ఉంటే, అదే మీరు కనిష్టానికి వెళ్ళిపోయింది, మీకు అసలు ఆర్థిక వ్యవస్థ ముందుకు నడపడం రాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు విమర్శించిన పరిస్థితి. ఈ రోజు ఇవాళ ఎంత ఉంది, 95-96. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరేం సమాధానం చెప్తారు కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు 58 రూపాయలనే విమర్శించిన ప్రధానమంత్రిగా ఈ రోజు 95 రూపాయలు అయ్యింది, దానికి ఏంటి సమాధానం? ఒక పర్సన్ మీద, దేశంలో ఉన్న 140 కోట్ల మంది మీద దాదాపు 1,20,000 నుంచి 1,40,000 రూపాయల అప్పు తేలింది ఈ రోజుకి. మీరు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, మీరు వేస్తున్న జిఎస్టీ లాంటి ట్యాక్సుల ద్వారా ఎప్పుడు ముప్పుడుగా పెరిగిన ఆదాయం ఏంటి, అవన్నీ నేపథ్యంలో మేమెందుకు పొదుపు చర్యలు పాటించి మేము మీ కట్టబెట్టాలి, మీరేమో బ్యాంక్ లెప్టర్స్ ఏమో డబ్బులు దోచిపెడతా ఉంటారు. ఎట్లా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, వాళ్ళ మంత్రివర్గ సహచరుల మీద, ఎన్డీఏకి ఎవరైతే సహకారం అందిస్తున్నారో ఆయా పార్టీల మీద కూడా ఉందనేది అందరూ అడుగుతా ఉన్నారు. చెప్పాలి.